హయత్ నగర్లో బస్ రోడ్కు వాకబుల్ డిస్టెన్స్లో వెల్ సెటిల్డ్ కాలనీ అయినటువంటి కొలాన్ శివారెడ్డి కాలనీలో కమర్షియల్ షెల్టర్తోని G+1 ఇల్లు మంచి ఇల్లు మీ ముందు తీసుకొచ్చాను. ఈ ఇల్లు గురించి పూర్తి వివరాలు అందించడానికి బిల్డర్ గారు అయినటువంటి కొండయ్య గారు మనతో ఉన్నారు. తనతోని అడిగి అన్ని విషయాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇదొక ప్రమోషన్ వీడియో కాబట్టి కొండయ్య సార్ నంబర్ పయనిస్తున్నాను. మా నుంచి కానీ ఇతర ఏ వ్యక్తి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అద్భుతంగా అందంగా ఇదే విధంగా చేసి పెడతాము. దానికి సంబంధించిన నంబరు కింద స్క్రీన్ పైన ఇస్తున్నాను. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. అందరికీ నమస్కారం. నేను మీ అంజయ్యను. అన్నగారు నమస్కారం అన్న. అన్నగారు బాగున్నారా? ఇల్లు మాత్రం చాలా అద్భుతంగా కట్టినామన్న. ఈ కొలాన్ శివారెడ్డి కాలనీ అనేది కూడా మంచి కాలనీ అన్న. అన్ని 30-40 ఫీట్ రోడ్లు, మంచి వెల్ సెటిల్డ్ పబ్లిక్ ఉంటారు, చాలా బాగుంటుంది అన్న. ఎగ్జాక్ట్లీ మనది ఇల్లు ఎన్ని గజాలు అనేది? 127 గజాలు. 127. ఏ ఫేసింగ్? వెస్ట్ ఫేసింగ్. వెస్ట్ ఫేసింగ్. ఎన్ని ఫీట్ల రోడ్ అండి? 30 ఫీట్ 30 ఫీట్ రోడ్. 30 ఫీట్ రోడ్, సీసీ రోడ్ అయిపోయింది, డ్రైనేజ్, వాటర్ కనెక్షన్ అన్ని వచ్చేసాయి. ఇల్లు డైమెన్షన్స్ ఎంత ఉన్నాయి? అంటే 23-50. అంటే రోడ్ ఫేస్ 23, లోతు 50. మనకు G+1 కింద పైన కలిసి ఎసెప్ట్ ఎంత వచ్చింది? రిసెప్ట్ వచ్చేసి 2150 ఫీట్లు వచ్చింది. 2150 వచ్చింది. చాలా బాగుంది అన్నారు. కింద ఏమి ఇచ్చారు, పైన ఏమి ఇచ్చారు? కింద వచ్చి షట్టరు సింగిల్ బెడ్రూమ్, పైన వచ్చి డబుల్ బెడ్రూమ్. పైన డబ్బులు చాలా విశాలంగా వచ్చింది. మనకు కింద కూడా పార్కింగ్ కూడా చాలా పార్కింగ్ బాగా పెద్ద. ఇది ఒక 2 కార్లు, ఒక 4 బైకులు వచ్చే విధంగా చాలా అద్భుతంగా ఇచ్చారు. ఓకే అన్న గారు, చాలా బాగుంది. హైదరాబాద్ బస్ నుంచి మనకి ఎంత డిస్టెన్స్ వస్తుంది? 182. అంటే మినిమం 2 కిలోమీటర్ల లోపే వచ్చింది. మనకు ఎల్బీ నగర్ మెట్రో నుంచి ఎంత వస్తుంది? ఒక 7 నుంచి 8. మనకి ఇటు ఓఆర్ ఎగ్జిట్ నెంబర్ 11 కూడా మనకు 7 కిలోమీటర్స్ వస్తుంది. నాగోల్ మెట్రో ఎంత వస్తుంది అన్న? 10 వస్తుంది. అంటే రోడ్ కనెక్టివిటీ పరంగా కూడా చాలా అద్భుతంగా ఉంది, చాలా బాగుంది అన్న గారు. ఓకే, 127 గజాలు ఉంది కదా G+1 ఇల్లు. దీని రేట్ ఎంత కోట్ చేశారు మీరు? 1,28 చెప్తున్నారు. 1,28,00,000 అంటున్నారు. 1,28,00,000. మనకు బ్యాంక్ లోన్ ఎంత వస్తుంది? అంటే 80% బ్యాంక్. ఎందుకంటే కాలనీ కూడా అలాంటి కాలనీ బాగా 30 ఫీట్ రోడ్లు, మొత్తం 40 ఫీట్ రోడ్లు, 30 ఫీట్ రోడ్లు. 7 నుంచి ఆగస్టు 7 ఆ ఇళ్లలోనే మంచి మెయిన్ రోడ్డు ఉంది. వాకబుల్ డిస్టెన్స్ ఉంది. మెయిన్ రోడ్ అయితే చాలా మంది. అది కుంట్లూరు రోడ్, హైత్ నగర్ వెళ్ళే రోడ్. ఓకే అన్న గారు, 1,28,00,000 అంటున్నా కదా. మా వ్యూయర్స్ కోసం అడుగుతున్నా, ఏమన్నా నెగోషియబుల్ ఉంటుందా? అంటే కొంచెం ఏదో పేమెంట్ బట్టి కొంచెం ఏదో వాళ్ళ పేమెంట్ మూడుని బట్టి కొంచెం. ఫ్రెండ్స్, విన్నారు కదా, కొండయ్య గారు అయితే తన ఇల్లు గురించి పూర్తి వివరాలు అందించడం జరిగింది. ఇల్లు లోపల ఏ విధంగా ఉందో చూద్దాం. వెస్ట్ ఫేస్ మెయిన్ గేట్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతున్నాను. లోపలికి కార్లు కానీ బైకులు కానీ ఈజీగా వచ్చే విధంగా అందమైన ర్యాంప్ కట్టారు. అదేవిధంగా ఒక మంచి స్టాండర్డ్ గల గేట్ ఇచ్చారు. గేట్ దిమ్మెలకు కూడా మంచి గ్రాండ్తో అద్భుతంగా చేయించడం జరిగింది. ఏదైతే మీరు చూస్తున్నారు, పార్కింగ్ చూసుకోండి ఎంత విశాలంగా ఉందో. ఈజీగా ఈ పార్కింగ్లో ఒక 2 కార్లు, 4 బైకులు అద్భుతంగా పడతాయి. ఇందులో మంచి గ్రానైట్తో అద్భుతంగా ఫ్లోరింగ్ అయితే చేయించడం జరిగింది. పైన చూసుకుంటే మంచి ఫాల్సింగ్ లైట్లతోని ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, కింద వచ్చేసి మనకు ముందు రోడ్ ఫేస్ అని ఒక షటర్ ఉంటుంది. అదేవిధంగా 1 BHK పోర్షను నార్త్ ఫేస్ సింహదారంతో ఉంటుంది. ఎటు చూసుకుంటే ఇది ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో బోర్ పాయింట్ ఉంది, పుష్కలంగా నీళ్లు ఉన్నాయి, నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. అదేవిధంగా మనకు మున్సిపల్ వాటర్ సంపు కూడా ఇవ్వడం జరిగింది. పైకి వెళ్ళడానికి మెట్లకు కూడా మంచి గ్రానైట్తోని, మంచి జిందాల్ కంపెనీ స్టీల్ రైలింగ్తోని, మెట్ల కింద ఒక బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఒక వాష్ ఇవ్వడం జరిగింది. ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లతోని చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు చూస్తున్న పోర్షను గ్రౌండ్ ఫ్లోర్లోని 1 BHK పోర్షను. నార్త్ ఫేస్ విధానం చేస్తే లోపలికి ఎంటర్ అవుతున్నాం. చూసుకోండి, దీనికి వాడిన చౌకోట్స్ కానీ డోర్స్ కానీ మంచి ఫినిషింగ్తోని, మంచి టేక్ వుడ్తోని, మంచి హార్డ్వేర్ ఎక్సలెంట్ ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నట్లయితే మనకు హాలు, కిచెన్ 2 కలిపి ఇవ్వడం జరిగింది. టోటల్ ఫ్లోరింగ్ మంచి మార్బుల్తోని, మంచి పట్టిలతో అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నట్లయితే ఈజీగా 2-3 వ్యక్తుల నుండి వంట చేసుకునే విధంగా ఎల్ ఆకారంలో బ్లాక్ ప్లాట్ఫామ్తోని, వెంటిలేషన్ పరంగా విండోతోని 100% వాస్తు ప్రకారంగా మనకు ఒక పూజ స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది. వెంటిలేషన్ పరంగా ఇక్కడ ఒక పెద్ద విండో ఉంటుంది. ఫాల్ సీలింగ్ లైట్లు అయితే ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. సరిపడిన సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇటు చూసుకుంటే ఇది ఒక బెడ్రూమ్. చూసుకోండి, బెడ్రూమ్ కూడా చాలా ఫేషియస్గా రావడం జరిగింది. ఈజీగా ఒక 2 వ్యక్తులు ఉండే విధంగా మంచి ఫ్లోరింగ్తోని, లైట్ కలర్స్ వాడి, సరిపడిన సెల్ఫ్లతోని, వెంటిలేషన్ పరంగా విండోతోని, ఇందులో మనకు అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. బాత్రూంలో కూడా మనకు ఇండియన్ కల్చర్తోని ఫ్లోరింగ్ టైల్స్ కానీ, వాల్ టైల్స్ కానీ ప్రతి ఒక్కటి క్లారిటీ ఇవ్వడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ కూడా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నట్టయితే ఇది షటర్ కూడా చాలా విశాలంగా రావడం జరిగింది. చూసుకునే ఫ్రెండ్స్, మనకు మంచి కమర్షియల్ ఫేస్తోని ఉన్నటువంటి 2 కార్ల పార్కింగు, ఒక షటరు, 1 BHK పోర్షన్ చాలా అద్భుతంగా రావడం జరిగింది. పైన 2 BHK పోర్షన్ ఉంటుంది. ఏ విధంగా ఉందో చూద్దాం. ఫస్ట్ ఫ్లోర్ అయితే చేరుకున్నాము. చూసుకోండి, విశాలమైన మంచి బాల్కనీ,
మంచి సెక్యూరిటీ పరంగా మంచి రీలింగ్తోని అద్భుతంగా ఇవ్వడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ వుడెన్ కలర్తోని ఎక్సలెంట్ ఇవ్వడం జరిగింది. ఏదైతే పైన సింహద్వారం చూస్తున్నారో ఇది వచ్చి మనకు ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. దీనికి వాడిన చౌకౌట్స్ కానీ డోర్స్ కానీ మంచి టేక్ వుడ్తో వాడడమే కాకుండా మంచి ఫినిషింగ్తోని హార్డ్వేర్ కూడా ఎక్సలెంట్ ఇవ్వడం జరిగింది. మనకి ఏదైతే సింహద్వారం చుట్టూ చూస్తున్నారో మంచి గ్లాస్ ఫినిషింగ్తో చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. లోపల చూసుకుంటే మనకు 2 BHK పోర్షన్ చాలా బాగుంటుంది. ఏ విధంగా ఉందో చూద్దాం. ఈస్ట్ ఫేస్ సింహద్వారం చేత లోపలికి ఎంటర్ అవుతున్నాను. మీరు చూస్తున్న పోర్షను ఫస్ట్ ఫ్లోర్లోని 2 BHK పోర్షను చూసుకోండి ఎంత విశాలంగా రావడం జరిగిందో. మనకు సిట్అవుట్ ఏరియా, హాలు, డైనింగు, టోటల్ ఫ్లోరింగు అద్భుతమైన వైట్ మార్బుల్స్తోని మంచి స్టార్ పట్టీలతోని అద్భుతంగా ఇవ్వడం జరిగింది. మంచి లైట్ కలర్స్ వాడడం జరిగింది. అదేవిధంగా ఫాల్ సీలింగ్ హాల్లో చూసుకున్న, సిటేటివ్లో చూసుకున్న, డైనింగ్లో కూడా అద్భుతమైన మంచి ఫాల్ సీలింగ్ ఇవ్వడం జరిగింది. విండోలు చూసుకున్నట్టయితే మనకు ఫోటో ఫ్రేమ్ మోడల్తోని యూపీవీసీ విండో విత్ గ్రిల్స్తో ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఇటు చూసుకోండి ఎంత పెద్ద టీవీ పెట్టుకునే విధంగా మంచి అందమైన ఒక టీవీ పాయింట్ కూడా మనకు ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నట్లయితే ఇది డైనింగ్ ఏరియా చూసుకోండి. డైనింగ్ ఏరియా కూడా ఎంత అద్భుతంగా ఉందో. ఈజీగా ఒక 6 మెంబర్ గల డైనింగ్ టేబుల్ అయితే 100% పడుతుంది. ఇక్కడ తిన్న తర్వాత చేతులు కడుక్కునే విధంగా అందమైన సింక్ కూడా పెట్టడం జరిగింది. ఇటు చూసుకున్నట్టయితే మనకి ఇది కిచెన్ కూడా ఈజీగా 2-3 వ్యక్తుల నుండి వంట చేసుకునే విధంగా యూ ఆకారంలో మంచి బ్లాక్ ప్లాట్ఫామ్తోని సరిపడిన సెల్ఫ్లతోని వెంటిలేషన్ పరంగా విండోతోని ఇక్కడ కూడా మనకు ఫాల్ సీలింగ్ లైట్ పెట్టడం జరిగింది. 100% వాస్తు ప్రకారంగా ఒక 2 రెక్కల డోర్తోని ఒక పూజ స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది. మంచి ప్లానింగ్తోని స్థలాన్ని ఎక్కడ వేస్ట్ చేయకుండా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నట్టయితే ఇది వాష్ పాయింట్ చూసుకోండి. వాష్ పాయింట్ కూడా చాలా విశాలంగా రావడం జరిగింది. ఫ్లోరింగ్ టైల్స్ కానీ వాల్ టైల్స్ కానీ ఇందులో వాడిన నల్లాలు కానీ ప్రతి ఒక్కటి చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. చూసారు కదా ఫ్రెండ్స్, మనకు మంచి వాష్ ఏరియా చుట్టుపక్కల అన్ని ఇండ్ల మధ్యలో చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఇటు చూసుకున్నట్టయితే ఇది మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ చాలా విశాలంగా ఉంటుంది. అక్కడ మనకు బాల్కన్ కూడా రావడం జరిగింది. ఇది మనకు మాస్టర్ బెడ్రూమ్ అటాచ్ బాత్రూమ్తో ఉంటుంది. ఇటు చూసుకున్నట్లయితే ఇది కామన్ బాత్రూమ్ కూడా చూసుకోండి ఎంత విశాలంగా రావడం జరిగిందో. పైన వరకు టైల్స్ ఇవ్వడం జరిగింది. ఇండియన్ కల్చర్తో ఇవ్వడం జరిగింది. మీరు చూస్తున్న పోర్షను మాస్టర్ బెడ్రూమ్. ఈజీగా ఇందులో 6x6 బెడ్ వేసుకున్న చుట్టూ తిరిగే విధంగా మంచి చాలా ఫేస్గా రావడం జరిగింది. వెంటిలేషన్ పరంగా 2 విండోలు కూడా ఇవ్వడం జరిగింది. లైట్ కలర్స్ వాడి ఇందులో 100% వాస్తు ప్రకారంగా లోరు కూడా ఇవ్వడం జరిగింది. పైన ఫాల్సింగ్ లైట్లు చూసుకున్నా కానీ సరిపడిన సెల్ఫ్లతో ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నైతే ఇది అటాచ్డ్ బాత్రూమ్ కూడా చూసుకుని ఎంత ఫేస్గా రావడం జరిగిందో. మంచి డైవర్టర్ నల్లలతోని మంచి టైల్స్ వాడి మంచి వెస్టర్న్ కల్చర్తోని చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ చూస్తారు కదా మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. దీని పక్కకు ఆనుకొని ఏదైతే మీరు చూడబోతున్నారో ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ చూసుకొని. చిల్డ్రన్ బెడ్రూమ్ ఎంత విశాలంగా ఉందో. ఈజీగా ఒక పెద్ద దివాన్ వేసుకొని 2 పిల్లలు ఉండే విధంగా చాలా ఫేషియస్గా రావడం జరిగింది. సరిపడిన సెల్ఫ్లతోని వెంటిలేషన్ పరంగా విండోతోని ఫాల్సింగ్ లైట్లతోని ఇలా ప్లానింగ్ ఎంత బాగుందో చూసుకోండి. ఇక్కడ మనకు వెంటిలేషన్ పరంగా ఒక బాల్కాన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది మనకు రోడ్ ఫేస్ ఉంటుంది. రోడ్ ఫేస్ కూడా మనకు 30 ఫీట్ రోడ్ ఉండడం వల్ల వెంటిలేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఫ్రెండ్స్ చూశారు కదా కింద ఒక 2 కార్ల పార్కింగు, మంచి ఒక షటరు 1 BHK పోర్షను, పైన విశాలమైన 2 BHK పోర్షను, 23x50 డైమెన్షన్స్ తక్కువైనా మంచి ప్లానింగ్తోని స్థలాన్ని ఎక్కడ వేస్ట్ చేయకుండా చాలా అద్భుతంగా కట్టడం జరిగింది. ఇక టెర్రస్ పైన చూసుకున్నైతే మంచి ఫ్లోరింగ్తోని 2 వాటర్ ట్యాంకులు ఇవ్వడం జరిగింది. అందమైన పరగోల కూడా ఉంటుంది. ఎలాంటి హైడ్రాజోన్ లేకుండా అన్ని ఇళ్ళ మధ్యలో కొలాన్ శివారెడ్డి కాలనీ అంటే చాలా వెల్ సెటిల్డ్ కాలనీ. మంచి కాలనీలో బస్ రోడ్కు వాకబుల్ డిస్టెన్స్లో అద్భుతమైన మంచి ఇల్లు మీ ముందు తీసుకొచ్చాను. ఇల్లు రేటు గురించి అయితే కొండయ్య గారు చెప్పడం జరిగింది. మరొకసారి దీని రేటు గురించి మనం మాట్లాడుకున్నట్టయితే 1,28,00,000 చెప్తున్నారు. 1,28 lakhs చెప్తున్నారు. ఈ రేట్ అనేది మీకు ఫైనల్ రేట్ కాదు. మీ క్యాష్ కండిషన్ బట్టి నెగోషియబుల్ ఉంటుంది. 20% మీరు క్యాష్ కట్టుకోగలిగితే 80% బ్యాంకులతోని మంచి ఇల్లు మీ ముందు తీసుకొచ్చాను. ఇల్లు లొకేషన్ రావాలన్నా దీని గురించి ఇంకేమైనా సందేహాలు ఉన్నట్లయితే కొండయ్య గారి నెంబర్ పయనిస్తున్నాను. ఇది ఒక ప్రమోషన్ వీడియో కాబట్టి మా నుంచి కానీ ఇతర ఏ వ్యక్తి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలంటే కింద నంబర్ ఇస్తున్నాను. మరొక అందమైన వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు. సదా మీ సేవలో అంజయ్య.